నమస్తే సార్. నమస్కారం అండి. ఓం శ్రీ గురుభ్యో నమః. సార్, బాడీలో ఉండే ప్రతి ఒక్క డిసీజ్కి అసలు బాడీలో అసలు డిసీజే రావద్దు, లేదా జలుబు కావచ్చు, సంథింగ్ ఏదైనా సరే, చిన్న దగ్గర నుంచి పెద్ద వరకు, క్యాన్సర్ వరకు, ఇలాంటివన్నీ పోవాలంటే సంథింగ్ ఆయుర్వేదిక్లో ఆవగింజంత ఒక చిన్న మెడిసిన్ ఉంటుంది. సో దాన్ని వాడటం వల్ల చాలా మంచి ప్రయోజనాలు ఉంటాయి అని. నిజమేనా సార్ ఇది? మీరు ఎక్కడ చూసారో ఎక్కడ విన్నారో కానీ ఒక అద్భుతమైన ప్రక్రియ అది. మేము చేస్తుంటాం అది. ఓకే. జనరల్గా ఏంటంటే ఒక 9 రకాల ఆకులు, అంటే ఎగ్జాంపుల్ వేపాకు, మన దానిమ్మ ఆకు, లేకపోతే అన్నీ ఇప్పుడు మనకు అన్ని రకాల ఆకులు దొరుకుతుంది. రావి ఆకు, మర్రి ఆకు, మోదుగా ఆకు, సీతఫల ఆకు, మామిడి ఆకు, నిమ్మ ఆకు, ఇట్లా 9 రకాల ఆకులు తీసుకోవాలి. ఓకే. ఆకులు తీసుకొని ఏంటంటే సపరేటు ఇనుప కళాయిలో వేసి దానికి క్షారం అంటారు. క్షారం తీస్తాం. అయితే వాస్తవంగా ఏంటంటే నేను మన జామ ఆకులు లేకపోతే సీతఫల ఆకులకు క్షారం తీసి నేను ఆ క్యాప్సూల్ రూపంలో, క్షారం తయారైన తర్వాత క్యాప్సూల్ రూపంలో ఇచ్చేది. ఇస్తే షుగర్కు ఇప్పటికి కూడా కంటిన్యూ వాడుతున్నాం. ఒక మహానుభావుడు శ్రీశైలంలో ఒక 45 సంవత్సరాల నుంచి విశేష కృషి చేసి వీటన్నిటి మీద స్టడీ చేసిండు. వాస్తవంగా ఏంటంటే ఆవగింజంత ఇచ్చేది సిద్ధ వైద్యంలో. సిద్ధ వైద్యం అంటే ఏంది? మన ఇంగ్లికము, పాదరసము, ఇవన్నీ అవి మెటల్ సిస్టమ్ ఉంటాయి కాబట్టి వాటి జోలికి మేము పోవు. కాబట్టి ఆ మహానుభావుడు ఏమన్నాడంటే, నేను చేసే సిద్ధ వైద్యం కాదురా బాబు, నువ్వు చేసేది చాలా గొప్ప సిద్ధ వైద్యం. ఎందుకంటే ఈ క్షారాల ప్రక్రియ భారతదేశంలో ఎవరు చేయట్లేరు. నువ్వు చేస్తున్నావు కాబట్టి నీకు ఒక చిన్న చిట్కా చేస్తావు, నువ్వు చేయి బిడ్డ అని అన్నాడు. అయితే వాటిని ఏం చేయాలంటే 9 రకాల ఆకుల్ని క్షారం తీస్తాం, 9 రకాల బెరడులను క్షారం తీస్తాం. ఇప్పుడు మర్రి చెట్టు బెరడు, రావి చెట్టు బెరడు, వేప చెట్టు బెరడు, అన్ని రకాలుగా చెట్లు బెరడులు తీసుకొని అవి దంచి చిన్న చిన్న ముక్కలుగా చేసి ఇనుపకాయలు వేసి వాటిని కూడా క్షారం తీస్తాం. క్షారం అంటే ఏం లేదమ్మా, ఆకులు మొత్తం అందులో వేసి బాగా బాయిల్ చేస్తే ఫస్ట్ బూడిద అవుతాయి. వాటిని కూడా ఇంకా బాగా డ్రై చేసి కాలుస్తే దాంట్లో వచ్చేది సూక్ష్మంగా వచ్చేదే క్షార పద్ధతి పౌడర్, క్షార మిశ్రమం అంటారు. అయితే ఈ 9 రకాల ఆకులు, 9 రకాల బెరళ్ళు క్షారం తీసి బాగా కలవం లేసి నూరి మేము ఏం చేస్తామంటే ఇంత చిప్పలు ఉంటాయి మా దగ్గర, అది మట్టి చిప్పలు. ఒక చిప్ప తీసుకొని ఇప్పుడు మేము రుద్దుకున్న మిశ్రమాన్ని దాంట్లో వేసి పైన ఒక చిప్ప పెట్టి దాన్ని చుట్టూ సీల్ చేస్తాం. బట్ట పెట్టి సీల్ చేసి ఆవుపేడ పెట్టి పూస్తాం, లేకపోతే ఎర్రమట్టి పోసి పూసి చుట్టూ 108 పిడికలు పెట్టి దాన్ని కాలుస్తాం. దాన్ని పుటవ అంటారు. ఆ కాలిస్తే ఏమైందంటే దీంట్లో ఉన్నది మొత్తం బాగా తుక్క ఉడికి అది మొత్తం ఇంకా అసలు ఎంత తేలికైందంటే అంత సూక్ష్మంగా అవుతుంది. మళ్ళీ దాన్ని కలవం వేసుకొని దాన్ని ఏం చేస్తామంటే ఇట్లాంటి ప్యాకెట్లు కడతాం. మీకు ఏంటంటే జనరల్గా చూపెడదామని తీసుకొచ్చిందనమాట. ఇంత సూక్ష్మంగా దీంట్లో ఎంతమంది ఉంటుందో చూడండి మీరు ఒకసారి. నవక్షార చూర్ణం అంటారు దాన్ని. అంటే 9 రకాలని చూర్ణం చేసి చేస్తాం. 9 రకాల ఆకులు కానీ 9 బెరళ్ళు, అది ఆ సూక్ష్మమంతా పొడి. దాన్ని ఏంటంటే మేము ఒక 2 క్వింటాలు చేస్తే వచ్చేది ఒక 100 గ్రాములు. లాస్ట్కు ప్రాసెస్ చేస్తే 9 రకాల గిట్క ఆ విధంగా పుటాలు వేస్తే వచ్చేది గింతంత వస్తుంది. ఒక 50 గ్రాములు 60 గ్రాములు వస్తుంది, మెల్లమెల్ల కింద పడుతుంటుంది. దాన్ని ఏం చేస్తామంటే ఎవరు వచ్చినా కూడా ఒక 5 నుంచి 10 పొట్లాలు 15 పొట్లాలు వేస్తాం. డే బై డే ఇది గినక వేసుకొని, ఇది ఎట్లా వేసుకోవాలంటే దీన్ని ఫ్యాన్ బంద్ చేసి దీన్ని ఓపెన్ చేసి ఈ చేతులు వేసుకోవాలి. ఈ చేతులు వేసుకొని ఇంత ఆవు వెన్న తీసి ఇట్లా రుద్దుకొని తీసేయాలి. అది తింటే ఒక 45 మినిట్స్ వరకు నోట్లో మంచులు కూడా పోయొద్దు. ఇది తీసుకున్న తర్వాత దానివల్ల ఏంటంటే మా గురువులు చెప్పిన విద్య వాళ్ళు ఏంటంటే ఏది కూడా తూచ తప్పకుండా ఆ విధంగా చేస్తేనే బాగుంటుందని. ఒక 45 మినిట్స్ కనుక వాటర్ తాగుకుంటూ ఉంటే, అసలు మేము క్యాన్సర్కి ఇచ్చి చూసినాము, మన పార్కిన్సన్కి ఇచ్చినాము, జలుబుకి ఇచ్చినాము, దగ్గుకి ఇచ్చినాము, మోకాళ్ళ నొప్పులకి ఇచ్చినాము. 0.1% మా మిత్రుడు ఈ మధ్య కాలంలో ఢిల్లీలో ల్యాబ్ టెస్ట్ చేయించాడు. ఇదేందో చిన్న పొడి అంటున్నావు, నువ్వు అనించి తెచ్చినావు, ఈ మధ్యకాలంలో సిద్ధ వైద్యుల పేర్లు చెప్తున్నావు, ఆయన పేరు ఈయన పేరు నువ్వేమో చేస్తున్నావు అని అంటే ఏం చేసేది ఉండదు. ఇలా మాయలేదు మంత్రం లేదు. 0.1% కూడా మేము కెమికల్ ఎప్పుడు వాడం. మాకేంటంటే శుద్ధులు ఈ అన్ని గురువులు చెప్పిన ప్రక్రియలు ఈ విధంగా మేము తయారు చేసి ఇస్తాము. ఇది కనుక వాడితే చాలా మంది ఏంటంటే కొన్ని విషయాలు మీకు చెప్పొద్దు కానీ క్యాన్సర్ మా వాళ్ళు మా అనువంశిక వైద్యులు చేసేది మొత్తం ఇదే.
కాబట్టి దీనివల్ల ఏంటంటే చాలా ఎక్సలెంట్. పక్షవాతం, పార్కిన్సన్, గుండె జబ్బులు, ఏ జబ్బు అయినా కూడా మేము ఇచ్చేది చిన్న పొడి. ఇది మా గురువులు నేర్పిన విద్య. 9 రకాల ఆకులు, 9 రకాల బెరళ్ళి క్షారం తీసి దాన్ని చేయాలంటే ఒక్క మందు తయారు చేయాలంటే 40 రోజులు పడుతుంది. ఎందుకంటే ఒక్కొక్క ఆకుని ఒక్క రోజు కంటే ఎక్కువ క్షారం తీయలేము. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక బస్తా ఆకులు సేకరించుకోవాలి. ఆ బస్తా ఆకులు ఇనుప కళాయిలో ఉదయం నుంచి సాయంత్రం దాకా వేసుకోవాలి. ఒక క్షారం అవుతుంది. దాన్ని వస్త్రకాగితం పట్టుకోవాలి. మళ్ళీ అట్లా 9 రకాలు చేయాలి. మళ్ళీ 9 రకాల బెరలు చేసుకోవాలి 18 రోజులు. 18 రోజులు చేసినాక మళ్ళీ 9 సార్లు పుటం. ఈ చిప్పలల్లో ఈ చిన్న చిప్ప పైనంగా చిప్ప పెట్టి సీల్ చేసి మళ్ళీ 108 పిడికలు. ఆ పిడికలు పెట్టాలంటే మళ్ళీ గోశాలు ఉండాలి. మళ్ళీ పిడికలకి ఏడనో మనం పోవాల్సిన అవసరం లేదు. అట్లా ఈ 3 తొంభులో 27 రోజులు దాని కనుక ఇంకా అంటే కల్వం లేచి బాగా మర్దనం గుణవర్ధనం అంటారు. దాన్ని కనుక బాగా నూరి దాన్ని చేసే వరకు ఏంటంటే ఇంత పెద్ద ప్రక్రియ చేసి మిగిలేది ఇంత. దాన్ని ఒక 15 ప్యాకెట్లు కట్టి అది రోజు వాడొద్దు అంటారు. డే బై డే వాడాలి. అది కూడా సాయంత్రం పూట 4 గంటల ప్రాంతాల్లో 2 గంటలకు భోజనం చేసి 2-3 అవర్స్ తర్వాత దాని కనుక ఈ చేతిలో వేసుకొని ఇంతంత వెన్న పెట్టి తీసుకుంటే మేము చాలా మంది క్రియాటిన్ కూడా తగ్గింది. అట్లా కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు అనేక ఏ మొండి జబ్బు అయినా కూడా బ్లడ్లో క్లాట్ ఉందంటారు. లేకపోతే మా దగ్గర ఈ మధ్యలో ఒక అమ్మాయి వచ్చింది. ఓ 2 years క్రితము గర్భసంచి అంటే డెలివరీ టైంలో అమ్మాయికి స్ట్రోక్ వచ్చి కాలు చేయి పడిపోయింది. ఈ చాలా మంది గూడ జారిపోయింది అంటారు. ఈ గూడ జారిపోయింది దానికి ఒక పసరు పోస్తాం. ఇంకొకటి ఏంటంటే నేలదంతి ఆకని ఇట్లా పక్షవాతం వచ్చిన వాళ్ళకి పూస్తాం. ఆ 3 రోజుల ప్రక్రియ ఇట్లా పూసి అదే మందు కొద్ది కడుపులకు ఇస్తాం. ఇట్లాంటివి ఏంటంటే మా గురువులు చెప్పిన ఎన్నో విద్యలు 100%గా ఈ గూడ జారిన దానికి చాలా మంది తిరిగి హాస్పిటల్ 4-5 సంవత్సరాలు 2 సంవత్సరాలు తిరిగి ఇది రాదు అని ఇంట్లో పడ్డోళ్ళు చాలా మంది ఉన్నారు. అట్లాంటి వాళ్ళు మొండి వ్యాధులతో బాధపడే వాళ్ళు ఈ మనం టీవీ దయ వల్ల మాలాంటి విద్యని వెలుగులోకి వచ్చి చాలా మంది ఈ వీడియోలు చూసిన వాళ్ళు పండిట్ శ్రీనివాస్ గురూజీ ఎక్కడ, బోధిధర్మ ఆయుర్వేద వైద్యపీఠం ఎక్కడని ఎత్తుకుంటూ వస్తారు. కాబట్టి వాళ్ళకి ఏంటంటే రీజనబుల్. చాలా మంది ఏమంటారంటే అడిగిపోతే లక్షల రూపాయలు ఛార్జ్, మాకు లక్షలు లేదు ఏం లేదు. మీ పరిస్థితి ఏంది, ఎంత ఛార్జ్ చేయగలరు? మాదేమన్నా పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ కాదు, మాది ఏంటంటే యశోద హాస్పిటల్ కాదు, కామినేని కాదు, ఇంకో హాస్పిటల్ కాదు. మా దగ్గరకు వచ్చేటోళ్ళు అయ్యా నేను ఆటో డ్రైవర్ని, ఇంక 2,000 ఇవ్వగలుగుతా, అయ్యా నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయీ నేను 10,000 ఇవ్వగలుగుతా. ఇక వాళ్ళు ఇష్టం, మా గోశాల ఉందని రకరకాలుగా 20,000 ఉంచుకోండి అనేటోళ్ళు కూడా ఉంటారు. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఒక హోటల్ పోతే దోశ తింటే 50 రూపాయలు, ఇడ్లీ తింటే 30 రూపాయలు, లేకపోతే అని ప్రైజ్లు ఇస్తుండరు. వాళ్లకు ఏంటంటే మాకు సహకరించేటోళ్ళు ఉంటారు చాలామంది. ఒక ఉమామేశ్వరం అని ఒక అంటే ఏంటంటే ఈ పప్పు మిల్లు నిర్వాహకుడు ఒక అతను లివర్ ప్రాబ్లంతో నా దగ్గరకు వచ్చి రికవర్ అయితే 1,00,000 రూపాయలు నెలకు నేను ఇస్తా, మీ ఆవులకు అంటే దానా పెట్టుకోండి, 75,000 నుంచి 1,00,000 రూపాయలు అయితే మనకు దానా. దానికి నేను ఒక 20 నెలలు సపోర్ట్ చేశాను. 20 లక్షల రూపాయలు ఆయన షాపతను పేమెంట్ చేసి ఆయన మాకు ఇవ్వడం జరిగింది. అనేక మంది అంటే జనరల్గా ఏంటంటే వాళ్ళు ఈ పారంపర వైద్య సంఘాన్ని గుర్తించాలి. ఈ వైద్యము ఈ ఆకుల అలములు కొంతమంది అనేక ఇప్పుడు మనం టీవీ వాళ్ళతో కూసబెట్టి మంచిగా మా విద్యని నలుగురు పరిచయం చేస్తారు, మమ్మల్ని బ్లాక్మెయిల్ చేసేటోళ్ళు కూడా ఉంటారు. కాబట్టి ఏంటంటే ఈ విద్య అనేది అంతరించిపోవద్దు. అనేక మంది చాలా మంది మా దగ్గరికి మేమేం చేస్తామంటే ఈ మందులు తయారు చేసేటప్పుడు ఇప్పుడు ఎగ్జాంపుల్ నిర్మల ఒక వాహిద్ బాయ్ అని ఒకతను ఉన్నాడు, లేకపోతే భద్రాచలంలో మా మిత్రుడు ఉండే ఒకతను, అంటే వీళ్ళు రామంచి శ్రీనివాస్ అని, హైదరాబాద్లో యాత్రి మహర్షి గారు అని, మేమందరం ఒక 4-5 కలిసి ఒక వారం రోజులు క్యాంప్ వేసి ఇవన్నీ మందులు తయారు చేసుకుంటాం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో దయచేసి ఈ యొక్క పారంపర వైద్య సంఘాన్ని గుర్తించండి. పారంపర వైద్యులే మొట్టమొదటి వైద్యులు. మేము చరకుడు వాగ్భట మహర్షి వాళ్ళ వారసులం మేము. ఎందుకంటే మేము మాకు చదువులు లేకపోయినా కూడా ఎంతో విజ్ఞానం ఇచ్చింది ఈ ప్రకృతి, మాకు విజ్ఞానాన్ని ఇచ్చింది. కాబట్టి మమ్మల్ని గుర్తించండి. తప్పకుండా మీరు 100% 100% మిమ్మల్ని ఆరోగ్యవంతులుగా చేస్తాం. ధన్యవాదాలండి.